హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటి నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు పొద్దున్నే అనుకుంటున్నారా? ఏం లేదండి, పొద్దున్నే ఏమో తెలియలేదు అసలు. ఊరిని వచ్చి అలాగే డ్యాన్స్ చేసుకుంటా ఉంటే వీడియో రికార్డ్ చేసాడు. మా ఆయనకి కూడా తెలియకుండా స్టెప్ వచ్చేసిందండి. ఇంకా అయితే ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. వాకింగ్ చేశాను కానీ ఎన్ని రౌండ్లు చేశాను అయితే ఐడియా లేదండి, మర్చిపోయాను. వాకింగ్ చేసుకొని ఫస్ట్ ఇప్పుడు బేసిక్స్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాడండి. పాపం నాకు దగ్గరుండి ఒక కోచ్లా చేసినందుకు నేనైతే సక్రంగా చేసినానో లేదు నాకే తెలియట్లేదు. ఇప్పుడు వీడియో చూస్తుంటే తెలుస్తుంది. పాపం ఆయన పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, నేను ఆడతా పాడతా చేస్తూ ఉన్నాను. దగ్గరుండి నాకు ఇట్లా చేపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటారు కదా పెద్దవాళ్ళు, నువ్వు టిక్కో అంటే ఆ సాంగ్ కూడా అలాగే వచ్చిందనమాట. నన్ను ఇంత కేరింగ్గా చూసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే నేను అసలు ఎక్సర్సైజ్లు చెప్తా ఉండేవాళ్ళు కానీ చేసేదాన్ని బాగా ఇంట్రెస్ట్గా. 2 days చేసేదాన్ని, ఇంట్రెస్ట్గా అయితే చేసేదాన్ని. 2 days కంటే ఎక్కువ అసలు చేసేదాన్నే కాదు. పాపం ఇప్పుడైతే నన్ను బాగా కేరింగ్ తీసుకున్నాడు. నాకైతే నేనే చేస్తాను అన్నప్పటి నుంచి తనకి అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. అసలు పొద్దున పూట అసలు నేను లేచేదాన్నే కాదు. ఇప్పుడు ఏంటంటే పొద్దున్నే లేచి మళ్ళీ వర్కౌట్, మళ్ళీ డైటు ఇన్ని చేస్తున్నాను, మళ్ళీ వీడియోస్ ఇన్ని చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు పాపం. మామూలుగా అయితే నేను డ్యాన్స్ చేస్తుంటే చాలా సీరియస్గా అవుతాడు. అంటే మనం చేసే పని మీదే ఫోకస్ ఉంటుంది అనమాట ఆయనకి. నేను ఇట్లా ఆయన వెళ్ళంగానే డ్యాన్స్ చేస్తున్నాను అనేసి అక్కడి నుంచి కెమెరాలో నుంచి చూస్తూ ఉన్నాడు. మళ్ళీ వచ్చాడనమాట. వచ్చి ఏం చేస్తున్నాడు, సీరియస్గా చూస్తున్నాడు. ఆయన మళ్ళీ సీరియస్గా చూసి మళ్ళీ ఏమనుకున్నాడేమో మళ్ళీ నవ్వుతున్నాడు. నాకైతే మళ్ళీ నవ్వు వచ్చింది. అప్పుడు ఎంతైనా కానీ మనల్ని ఇష్టపడే వాళ్ళ దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. చూడండి మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నాను అలా చూస్తూ ఉన్నాడు. చేసే పని ఏంది, నువ్వేంది అసలు ఆడుతున్నావు అంటే నేను డ్యాన్స్ చేస్తుంటే ఆయనకి తెలియకుండా వచ్చేసింది అనమాట. అప్పుడైతే ఇంకా హ్యాపీగా. ఫస్ట్లో అయితే అసలు ఎక్సర్సైజ్ చేయలేకపోయానండి. అప్పటికి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్. అంటే అట్లా తిరుగుతూ ఉన్నప్పుడైతే భలే టెస్ట్ కానీ ఇప్పు కానీ చాలా పెయిన్ వచ్చేదన్నమాట. ఇప్పుడైతే బాగుంది ఫ్రీగా బాడీ. ఇవన్నీ బేసిక్ ఎక్సర్సైజ్లేను, చిన్నగా. అంటే ఇది 5th డేనే కదా, చేసే కొంది ఇంకా ఎక్కువ చేయడానికి బాడీని అలవాటు చేసుకోవాలి. అందుకనేసి అన్నీ 10, 15 అంటే ఎక్కువ. అంటే మామూలుగా 3 bitsగా చేయాలన్నమాట, 15గా. నేనేంటంటే 10 లేకపోతే 15గా చేస్తున్నాను. ఇప్పుడైతే చాలా బాగుందండి బాడీ. మీరు కూడా ఇలాగే చేయండి. లావుగా మిమ్మల్ని చూసే నేనైతే ఇన్స్పిరేషన్ అయ్యాను. నన్ను చూసి ఇంకా ఎవరైనా ఇన్స్పిరేషన్ అవుతారు కదండి, అందువల్ల చెప్తున్నాను. ఈ ఎక్సర్సైజ్ అసలు చేయలేకపోయేదాన్ని. ఇప్పుడైతే చూడండి ఎలా చేస్తున్నాను. అంటే ఎవరికైనా కానీ చేస్తూ ఉంటేనే అలవాటు అవుతుంది. చేయకుండా అలాగే ఉండిపోతే ఇంకా లావు అయిపోతామండి. నేను అలాగే అయ్యి ఇంత లావు వచ్చాను. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది నా జర్నీ, వెయిట్ లాస్ జర్నీ. చేయగలుగుతామని ఖచ్చితంగా నమ్మకం అయితే గట్టిగా ఉండాలండి. ఈ ఎక్సర్సైజ్ అయితే అసలు ఫస్ట్లో చేయలేకపోయేదానండి. ఇప్పుడైతే చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను. మన బాడీ ఎక్కడి దాకైతే సహారిస్తుందో అక్కడి దాకే చేయండి. ఎక్కువ స్ట్రెస్ అయ్యి అంటే పక్క రోజుకి కూడా కొద్దిగా ఓపిక నించుకోండి. ఒకేసారి చేస్తే మాత్రం భలే పెయిన్స్ వస్తాయి. ముందు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చిన్నగా చేయండి. నేను మీకు చెప్పేంత దాన్ని కాకపోవచ్చు, కానీ నన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాలాగే ఉన్నాను అని, ఇలాగే ఉన్నానండి అని చెప్పి కామెంట్స్లో, లైవ్లో కానీ అంటే వాళ్ళకి చెప్తున్నానండి. నువ్వేంటి నాకు చెప్పేది అనేసి అనుకోకాకండి ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే నేను ఒక 5 రోజులు అనుభవించాను కాబట్టి నాకు తెలుస్తుందండి. అందువల్ల నేను చెప్తున్నాను అంతే. నేను ఫస్ట్లో అయితే 3-2 ఎక్సర్సైజెస్ చేసేదానండి. ఇప్పుడైతే మాత్రం ఒక 5 దాకా చేస్తున్నాను. అంటే మనం అనుకుంటే ఖచ్చితంగా సాధించగలము. అంటే కొద్దిగా హలుపు రాగానే ఎవరే నేను చేయలేను, ప్లీజ్ నేను చేయలేను అంటే గివ్ అప్ ఇవ్వకూడదు అనమాట. చేస్తూ పోతుంటే
అది అలవాటు అయిపోతుంది. అది సింపుల్ అసలు. ఒక మనం బాడీకి టైం ఇచ్చేది ఒక అరగంటేనండి, దానికంటే ఎక్కువేమి ఇవ్వం. ఆ అరగంటే కానీ పర్ఫెక్ట్గా కానీ చేసామంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఒక రోజులో మనం ఎంత టైం వేస్ట్ చేస్తామంటే జస్ట్ టిఫిన్ తినడానికే మనకి అరగంట పడుతుందండి. ఎవరి గురించి ఎందుకండి, నా గురించే చెప్తాను. పొద్దున్నే లేస్తానా, అట్ట పనులు చేస్తానా, అప్పటికి 8:30 అయిపోతుంది. ఇంకా 9 కల్లా టిఫిన్ పెట్టాలా. టిఫిన్ పెట్టకపోతే ఆయన భలే సీరియస్ అవుతాడు. వెంటనే టిఫిన్ చేసేసినాక ఇంకా ఒక రెస్ట్ తీసుకోవాలనేసి ఇంకొక అరగంట టీవీ చూస్తానా. టీవీ చూడులు పడిపోవడంలో ఇంకా అలాగా ఒక 11, 12:30 అయిపోతుంది. ఇంకా మళ్ళీ వెంటనే వండాలా. వంట చేసేసిన తర్వాత ఇంక బాబుకి పెట్టుకోవాలా, మళ్ళీ మా ఆయనకి పెట్టుకోవాలా, మళ్ళీ ఆయన షాప్కి వెళ్ళాలా, బాబుని నిద్ర పంపించాలా. వాడిని నిద్ర పంపించడంలో వాడిని పక్కన తడుతూ ఉంటే నాకు నిద్ర వచ్చేసింది ఆ చల్లదనానికి, ఏసీ వేసేలాప్కి. ఇంక పడుకున్నాను అనుకో, ఇంక అంతే అండి. 5కి లేస్తా. 5కి లేసి ఇంకా వాకిలి ఇంకా అన్నీ ఉంటాయి కదా చిన్న చిన్న పనులు, అవి చేసుకునే లాప్కి ఇంకా నాకు అసలు టైమే సెట్ కాదు, కుదరదు. కానీ ఇప్పుడు అనుకుంటా ఉంటే తెలుస్తుంది, చూడు అయ్యో ఎంత టైం వేస్ట్ చేశాను, ఇంత టైం అంతా నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు నాకు అసలు అర్థమే కావట్లేదు. కానీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి, నేను చేసిన తప్పు మాత్రం మీరు చేయగాకండి. నేనైతే అందరినీ ఉద్దేశించి చెప్పట్లేదు. నా వీడియో మీరు ఎవరైనా చూసుంటే మీలో ఇలాంటివి చాలా ఫేస్ చేస్తుంటారండి. ఎందుకంటే ఇవి నార్మల్ విషయాలే, కాకపోతే మనం గమనించి ఉండం అంతే. ఎందుకంటే నేను గమనించలేదండి, ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఇలాంటివి ఆలోచిస్తుంటాయి. మన ఆడవాళ్ళకి ఇంట్లోనే సరిపోతుందండి. కానీ మన ఆరోగ్యం కోసం ఒక్కరొంత టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది మన ఆరోగ్యం. నేనైతే ఒక అడుగు ముందుకేసానండి మీ దయ వల్ల. కానీ మీరు కూడా ఒక అడుగు ముందుకేయండి ఆడవాళ్ళు. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలండి. మీ ఇంట్లో మా ఇంట్లాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరికైతే సపోర్ట్ చేయరో వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. ఇది ముఖ్యంగా అబ్బాయిలకి చెప్తున్నాను. నన్ను ఒక చెల్లెలిగా అర్థం చేసుకోండి. తప్పుగా అయితే వాళ్ళు బాగుంటేనే కదా మీకు అన్నీ చేసి పెట్టడానికి బాగుంటుంది. వాళ్ళే హెల్తీగా లేకపోతే మీకు ఇంకేం చేసి పెడతారు. అందుకే మీరు కొంచెం సపోర్ట్ చేయండి, అర్థం చేసుకోండి అంతే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎంతమంది ఫేస్ చేస్తున్నారో కామెంట్ చేయండి, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నాను అంటే సపోర్ట్ చేయని వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ అవుతుంది. నేను చెప్పే చిన్న మెసేజ్ అంతేను. నా వెయిట్ లాస్ జర్నీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఏ దాంట్లో అయినా మిస్టేక్ అయి ఉంటే నన్ను క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.